నమస్కారం అన్న. నా మీ గురించి నమస్కారం. మీ గురించి మీ పుట్టినరోజు నుంచి అట్లంతా మీ గుర్తుండే చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఒక చిన్న బయోగ్రఫీగా చెప్పండి. నా పేరు కలేకూరి ప్రసాద్. నేను కంచికచర్లలో పుట్టాను. కృష్ణా జిల్లా కంచికచర్ల. 1962 అక్టోబర్ 25 నా పుట్టినరోజు. మా నాన్న అమ్మ ఇద్దరు టీచర్లు. మిషన్ సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మిషన్ స్కూల్ టీచర్లు. సో టీచర్లు కాబట్టి పెద్దగా విలాసవంతంగా ఉండేది. జీతాలు 5-6 నెలలకు ఒకసారి వచ్చేవి. అట్లని కూలీ లైఫ్ ఉండేది. దళిత పిల్లమైనందుకు కూలీ లైఫ్ ఉండేది కాదు. టీచర్ల పిల్లమైనందుకు బాగా విలాసవంతంగా ఉండే అవకాశం ఉండేది కాదు. మధ్యలో ఆ స్ట్రగుల్ అనుభవిస్తూ పెరిగాను. థర్డ్ క్లాస్లో నన్ను ఏలూరు అలెగ్జాండర్ స్కూల్లో చేర్చారు. అప్పటికి అక్కడే ఒక హాస్టల్, జర్మనీ వాళ్ళ సాయంతో కిండర్నెట్ కేనేజ్ వాళ్ళ సహకారంతో నడిచే కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. అది ఏలూరులో పెద్దది ఉంది. అక్కడ చేర్చారు నన్ను. 3rd నుంచి 7th వరకు నేను ఏలూరులోనే చదివాను. 7th అప్పుడే ఫస్ట్ కామన్ ఎగ్జామ్స్ మొదలైనాయి. మార్కులు తెచ్చుకోవడం, పాస్ అవటం అనే ప్రక్రియ మొదలైన 7th. చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఆ తర్వాత మా ఊరే వచ్చేసాను, కంచికచర్లకి వచ్చేసాను. 8th కంచికచర్ల వచ్చాను. 8th నుంచి 10th వరకు కంచికచర్లలోనే చదివాను. 10th అయిన తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో ఇంటర్మీడియట్లో చేరాను. ఏసీ కాలేజ్ దాంట్లో ప్రవేశించడం మంచి ఎక్స్పోజర్ నాకు వచ్చిందని నేను అనుకున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది అన్నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ రకరకాల అనుభవాలు ఉన్న ఫ్రెండ్స్ పరిచయం కావడం కానీ, లాంగ్వేజ్ మాత్రమే కాదు, లాంగ్వేజ్ కూడా వేరియస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్న ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. దానివల్ల కొంచెం మైండ్ బాగా పరిణితి చెందిందని నేను అనుకుంటున్నాను. ఏసీ కాలేజ్ ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ చేసింది. ఏసీ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పండి. నా స్కూల్ తర్వాత కంచికచర్ల నాకు ప్రధాన కేంద్రమైంది. నేను ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కోర్సు చేసిన, తర్వాత డిగ్రీ చేసిన. అయితే ప్రధానమైన కేంద్రం నా కార్యక్షేత్రం, రైటింగ్కి సంబంధించి నా పునాది మొత్తం కంచికచర్లే. కారణం మా ఊర్లో కోటేశ్ అనే అతను చనిపోయాడు. మేము ఎప్పుడు చాలా పసిపిల్లలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. కోటేశ్ని పందిరికుందకి పోల్కి కట్టేసి కిరోసిన్ పోసి, బతుకున్న మనిషిని కొట్టి కిరోసిన్ పోసి నిప్పంటించి చంపారు. ఏ కమ్యూనిటీనా కోటేష్? మాదిగా. ఇది మీ ఊర్లో? నా ఊరు. మీ ఊర్లో మాదిగా మాల పాపులేషన్కి బాగుండేది. అప్పటికి చాలా రిలేషన్ బాగుండేది. ఇది వచ్చి 1968. తర్వాత ఎందుకు అవి కాల్చారు? యాక్చువల్గా వాళ్ళ
ఇంట్లో ఇల్సిట్ రిలేషన్షిప్. అచ్చా ఓకే, దాన్ని బట్టి అప్పర్ కాస్ట్ అప్పటికే కమ్మ. ఓ అచ్చా. అప్పుడు కాస్ట్ అట్రాసిటీస్ ఎట్లన్నా కాస్ట్ మీ విలేజ్? కమ్మల అంటే వాళ్ళు రాజులు ఇంటికి పిలిచి కొట్టేవారు. ఇంటికి పిలిచి అరే రారా అని ఇంట్లో కొట్టేవాడు. పిలిచి పొయ్యి కొట్టడం కాదు, వెళ్ళి కొట్టడం కాదు. ఓ, ఇది వచ్చి 1960s ఆ కోటేషన్ కాల్స్తారు. కోటేషన్ కాల్సిన ఆ ఇన్సిడెంట్ ఇతరుల ద్వారా విని నేను ప్రత్యక్షంగా చూసింది తక్కువ. నేను కూడా ఉన్నాను కానీ ఆ జ్ఞాపకం ప్రస్తుతం వలన జ్ఞాపకాలు లేవు. కానీ ఆ ఇన్స్పిరేషన్, ఆ ఆగ్రహం కాస్త ఈ చదువు వలన, ఈ ఎక్స్పోజర్ వలన వచ్చిన ఆ చైతన్యం నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. ఫస్ట్ అందుకే ఫర్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోటేషన్ పాటలు రాశారు. ఫెస్టివల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఫర్ ఏ ఫెస్టివల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అచ్చా, ఆ పాట ఇంకా గుర్తుందా? ఉంది దీంట్లో, తీసుకున్న దాంట్లో. ఓహో, పిడికెట్ ఆత్మగౌరవం కోసం. కొద్దిగా పాడతారా ఆ పాట? పాట కాదు, పోయం చెప్తారా? ఏదో గుర్తుందా? ఏదో నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదనే హత్య చేయబడ్డాను. పునరపి మరణం, పునరపి జననం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ ఈ దేశంలోనే పుట్టుకొస్తున్నా. నా పేరు కంచికచర్ల కోటేష్. విరసం లోపల వెళ్తారు. విరసం మీరు రండిని ఎవరు తీసుకెళ్తారు? పీపుల్స్ వాళ్ళ చెప్తారు. పీపుల్స్ వాళ్ళు ఎవరు చెప్పారు? లోకల్ ఆర్గనైజేషన్. లోకల్ ఆర్గనైజేషన్ చెప్పారు విరసంలో వచ్చి జాయిన్ చేయాలి. అప్పుడు విరసం వచ్చి స్టార్ట్ చేస్తారా లేదా అప్పుడే స్టార్ట్ చేస్తారా? విరసం అప్పటి నుంచే ఉందా లేదా మీరు విరసం ఎప్పటి నుంచో ఉంది? మళ్ళీ మీరు ఎంట్రీ అయ్యేదికి ఏమి ఇంపార్టెన్స్ అట్లంతా? ఇప్పుడు మీరు వచ్చి విరసం లోపల వెళ్తారు, మీరు వెళ్ళే ముందుకి విరసం ఎట్లా మీరు చూస్తారు? మీరు వెళ్ళే ముందుకి ఒక విరసం మంచి మ్యాగజైన్ అని చెప్పి లోపల వెళ్తారు. ఆ లోపల వెళ్ళేంత మీకు ఐడియా వస్తున్నాయి. అది కొంత టైం. సారీ. ఓకేనా. ఇప్పుడు చలసాని ప్రసాద్, ఈ చలసాని ప్రసాద్ కూతురు వచ్చి నవత. ఎట్లా మీకు పరిచయం వస్తాయి? ఎట్లా పరిచయం? ఆమె కూడా విరసం. ఆ అమ్మాయి కూడా విరసంలో వచ్చి నవత. అప్పుడు విరసంలో ఉండే వచ్చి పరిచయం వస్తాయి. దెన్ యూ ఆర్ లివింగ్ టుగెదర్. అప్పటి నుంచే ప్రాబ్లం మీకు వస్తున్నాయా? మా ఇద్దరు క్లాషెస్. ఓకే, మీకు నవతకి ఉండే క్లాషా? ఎక్కువ మంది సపోర్ట్ చేయలేదు, అపోజ్ చేశారు. మీ ఇద్దరు కలిసి ఉంటారు. అపోజ్ చేశారు ఎక్కువ మంది చెప్పేటప్పుడు. ఎక్కువ మంది ఎవరు చెప్తున్నారు? వేణుగోపాల్. ఓకే. వరవరరావు తెలిసే ఉంటుంది. లేదు. వేణుగోపాల్ ఎవరన్నా? వరవరరావు గారి మేనల్లుడు, అంటే సిస్టర్స్ సన్. అచ్చా, ఓకే. ఓకేనా. మళ్ళీ మళ్ళీ ఎవరన్నా? వేణు బేస్గా వేణు సెంటర్డ్గా ఒక గ్రూపు. ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు? పాపులర్ ఫిగర్ ఎవరెవరు ఉన్నారు? అట్లంతా పెద్ద పెద్ద ఫిగర్స్. ఇప్పుడు వరవరావు, కళ్యాణరావు, కేవి రామన్నారెడ్డి, ఇది అందరూ మీకు అగేన్స్ట్ ఉన్నారా? ఎక్కువ అపోజ్ చేసింది వేణు అండి. అచ్చా, ఓకేనా. ఎట్లా అపోజ్ చేశారన్నా? నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం. ఏదో గుర్తుందా ప్రాబ్లం? ఎట్లా ప్రాబ్లం?
ఎట్లెట్లా ప్రాబ్లం ఇచ్చారు? ఓకే, మీకు ప్రాబ్లం క్రియేట్ చేశారు. అప్పుడు మీరు అట్లంతా ఇంటికి వచ్చి ఇంత ఇట్లా చేయవద్దు, ఇంత ఇది చేస్తాను అది చేస్తాను, నాకు పీపుల్స్ సపోర్ట్ ఉంది అట్లా చెప్పేస్తారా? అది ఒకటి. అది చేశారు అట్లా? అది ఒకటి. మా ఇద్దరిని అవాయిడ్ చేశారు, చేయడానికి ట్రై చేసి. మేము ఎక్కడో చోట రెంట్కి తీసుకొని ఉండేవాళ్ళం. అక్కడ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. నన్ను దే డింట్ ఈవెన్ కేర్ టు సే హలో. ఓకే. నన్ను వదిలేసి ఇక వాళ్ళతో తనతో నవ్వుతో మాట్లాడటం, తింటాం, టీ తాగటం, ఎక్కువసేపు గడపటం, అట్లాంటివి. అది చెప్పడానికి చిన్నదే అనిపించింది కానీ అప్పుడు అసలు అది బాగా హ్యూమిలేట్ అయ్యాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కంటిన్యూస్గా. దీని గురించి మీ ఫ్రెండ్స్ ఎవరు? నరసింహాచారి మీ ఫ్రెండ్, ఆయన విరసం మెంబర్, తను సపోర్ట్ చేశాడు నన్ను. మళ్ళీ ఈ నరసింహాచారి సపోర్ట్ చేసేటప్పుడు ఈ మీ మ్యారేజ్ గురించి మీటింగ్ ఏదో పెట్టి మాట్లాడారా విరసంలో? ఫార్మల్గా జరగలేదు, ఇన్ఫార్మల్గా చాలా జరిగింది మీకు అగేన్స్ట్గా. ఈ అగేన్స్ట్గా జరిగేది మీరు ఎట్లా చూసారు? ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చి రెడ్డి, కమ్మ సారీ, ఆ అమ్మ వచ్చి కమ్మ, వేణుగోపాల్ వచ్చి బ్రాహ్మణ్. బ్రాహ్మణ్. ఇప్పుడు వేణుగోపాల్ వచ్చి బ్రాహ్మణ్, ఇక్కడ వచ్చి కమ్మ. వీళ్ళకి ఏంటి ఎక్కువ ఇంట్రెస్ట్? వేణుగోపాల్కి ఎందుకు అట్లా ఒక మీ పైన మీరు అమ్మాయిని పెళ్లి చేయకూడదు ఎందుకు? ఎందుకు వేణుగోపాల్కి అంత ఇంట్రెస్ట్? ఒక మీరు దళిత్ వాళ్ళు ఇట్లా అంతే అట్లంతా మీరు చెప్పేది ఏంటంటే అప్పర్ కాస్ట్ వాళ్ళందరూ యునైటెడ్గా అయ్యి చేశారు. దానిలో ఇప్పుడు ఎవరాదు ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళలో ఎవరు విరసం నుంచి ఎవరాదు ఒక్క అబ్బాయి బయటకు వచ్చి మీకు సపోర్ట్ చేశారా అప్పర్ కాస్ట్ వాళ్ళు? ఈ చారీ తర్వాత చారీ బీసీ ఓకే, అంటే సపోర్ట్ చేయలేదు, ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. కామ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అచ్చా, ఏమి నాకు వద్దు ఈ బతుకు, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తాం. ఓకే. తర్వాత మీరు బయటికి వస్తారు విరసం నుంచి, మీరే చెప్పి వచ్చేస్తారా నాకు ఇది నచ్చలేదు? లెటర్ ఇచ్చాను. ఏమి రాశారు? ఈ ప్రాబ్లం రాశారా? రాశాను. నేను ఈ పరిస్థితుల్లో ఉండలేకపోతున్నాను, నా పొరపాట్లే అనుకొని నేను వెళ్ళిపోతున్నాను. అంతవరకు మీకు వరవర వచ్చి పిక్చర్కి రాలేదు? రాలేదు. వేణుగోపాలే అంతే. యాక్చువల్గా వరవరరావు గారు నాతో ఇప్పటికీ కనపడినప్పుడు చాలా ప్రేమగా మాట్లాడతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మళ్ళీ ఎందుకు వేణుగోపాల్ అట్లా చేసేప్పుడు ఎందుకు వరవరవ వెళ్ళి మాట్లాడలేదు? వేణుగోపాల్ డాడీ ఇట్లా ఎందుకు చేస్తావు? ఇంకా మాట్లాడి ఉండాల్సింది, చేయలేదు. ఓకే. ఇప్పుడు మీరు బయటికి వస్తారు, బయటికి వచ్చే అప్పుడే మీరు సబ్ ఎడిటర్గా వెళ్తారా ఆంధ్రభూమికి? సబ్ ఎడిటర్గా ఒకే టైంలో జరిగింది. బయటికి వస్తారు, అక్కడే వెళ్తారు. అప్పుడు నవత రిలేషన్ ఎప్పుడు మీకు బ్రేక్ అవుతుంది? చేరిన తర్వాతనే, సబ్ ఎడిటర్గా చేరిన తర్వాత చాలా కొద్ది కాలం ఇద్దరం సబ్ ఎడిటర్స్గా చేరాం. ఇక్కడ విజయవాడ ఆంధ్రభూమిలో. ఇద్దరు బయటికి వచ్చేస్తారు? లేదు, ఇద్దరం ఉన్నాం లోపల. ఎక్కడ? విరసంలో. ఓకే. నేను సబ్ ఎడిటర్గా చేరాను. ఓకే. అట్లంతా రెండు పక్క పని చేస్తారు, విరసంలో పని చేస్తారు, ఆంధ్రభూమిలో పని చేస్తారు, ఇద్దరు పని చేస్తారు, ఇక్కడ పని చేస్తారు. ఓకే. మళ్ళీ విరసం నుంచి అప్పుడు గొడవలు మొదలైనవి. మాకు
వర్క్ చేసే ప్రాసెస్లో. ఓకే. మాకు కుదరలేదు. నేను కూడా విరసానికి రాజీనామా చేశాను, రిజైన్ చేశాను. సబ్ ఎడిటర్కి రిజైన్ చేసి ఇంటికి అది నమ్మక తను ఇక నేను పట్టించాను. అక్కడ వెళ్ళిపోయారు. అట్లంతా మీరేం చెప్తారంటే మీ లైఫ్లో పర్సనల్ లైఫ్ వచ్చి చాలా హ్యూమిలేట్ అయ్యారు. బాగా హ్యూమిలేట్. అది ఇంతవరకు మీకు గుర్తుందా? దాని తర్వాత ఏమనుకున్నారు? అప్పుడు ఇది వచ్చి 1985 నుంచి 90 ఉండొచ్చు. 89. ఇప్పుడు 1989లో కారం చెడు జరిగే తర్వాత ఇది అన్న 85 కారం చెడు. చుండూరు వచ్చి 91. ఇప్పుడు 85లో మీరు బయటకు వచ్చేటప్పుడు 89 లేదు 85లో కారం చెడుకు మీరు ఒక పోయం రాసేది పెద్దదిగా ఒక ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ విరసం. అట్లంతా 85లో కారం చెడు జరిగే అప్పుడు మీరు విరసంలో ఉన్నారు. అప్పుడు మీరు 89లో బయటకు వచ్చేటప్పుడు మీకు ఒక పెద్ద ఫిగర్ ఉంది, కలైకూరి ప్రసాద్ అట్లనే ఉంది. అప్పుడు మీరు పబ్లిక్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారా? విరసం నుంచి నేను బయటకు వస్తానని చెప్పుండొచ్చు కాదు? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? జస్ట్ ఒకటి ఫ్యామిలీ అఫైర్ అనుకున్నాను, పర్సనల్ అఫైర్ అనుకున్నాను. అది పొరపాటే, తప్పే. అట్లంతా మీరు విరసంని పర్సనల్ అఫైర్ అనుకున్నారా? లేదంటే మీ రిలేషన్షిప్ అమ్మాయి రిలేషన్షిప్ చెడటము దాని కారణంగా బయటికి రాదు. ఓకే. ఆ రిలేషన్షిప్ని ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. అట్లంతా అపోజింగ్ చాలా మంది చేశారు. అవును. మీరు మందు తాగేది ఫస్ట్ ఎప్పుడు వస్తాయి? ఆ తర్వాత 90s. కారం చెడు చుండూరు 91 తర్వాత 91 తర్వాత మీరు మందు రెగ్యులర్ అలవాటు. ఎందుకట్లా? కొంత ఇది ఎక్కువ కారణం. తర్వాత కొంచెం ఎడిక్ట్ కూడా అయ్యా. అట్లంతా మందు సిగరెట్ ఏంటి కూడా మీరు విరసం నుంచి బయటకు సిగరెట్ ఉండే అప్పుడు సిగరెట్ విరసం నుంచి బయటకు వచ్చే అప్పుడు మీకు మందు అలవటమే లేదు. విరసం నుంచి బయటకు వచ్చే అప్పుడు మీరు వెక్స్ అయ్యి మందు తాగుతున్నారు 91 నుంచి. ఇప్పుడు 91లో మందు తాగుతున్నారన్నా, అది తర్వాత ఇప్పుడు చుండూరు జరుగుతున్నాయి. చుండూరు జరిగేప్పుడు చుండూరు జరుగుతున్నాయి. చుండూరు జరిగేప్పుడు మీరు ఇండివిజువల్గా ఉన్నారా? ఇండివిజువల్గా దళిత మహాసభ అది వచ్చి కారం చెడు తర్వాత ఆర్గనైజ్ చేసి పెట్టున్నారు. అది చుండూరు మూవ్మెంట్ను కూడా దళిత మహాసభ ఆర్గనైజ్ చేసింది. మళ్ళీ దళిత మహాసభ వచ్చేది పుట్టింది 85 కారం చెడు తర్వాత. ఇప్పుడు కారం చెడు జరిగే తర్వాత చుండూరు ఇది దళిత్ మహాసభ. ఈ దళిత్ మహాసభలో కత్తి పద్మరావు, మళ్ళీ బొజ్జ తారకం వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉంటే అప్పుడు మీరు విరసం నుంచి బయటకు వచ్చేప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళలేదు? అక్కడికే వెళ్ళా. 89 బయటికి వచ్చి దళిత మహాసభకే వెళ్ళా. ఓకే. 89 వచ్చి వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ దగ్గర చెప్పారా ఇది అన్నయ్య పర్సనల్ మ్యాటర్ అన్నీ చెప్పారా? పద్మారావు కత్తి పద్మారావు తెలుసు, ఇది అన్నయ్య చెప్పున్నారు మీరు. ఏం చెప్పారు కత్తి పద్మారావు? అప్పుడు వాళ్ళంతే చేస్తారు కదా, వాళ్ళంతే వదిలేయి. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చే పెద్ద ఫిగర్ని తెలుసు కత్తి పద్మారావుకి మీ ప్రాబ్లం చెప్తున్నారు. దళిత్ మహాసభ వచ్చి 89లో 86లో స్టార్ట్ చేసే దళిత్ మహాసభ 86-87లో చాలా పెద్ద మూమెంట్గా ఉంది. ఆ పెద్ద మూమెంట్గా ఉండేప్పుడు మీరు కత్తి పద్మారావు దగ్గర చెప్పేప్పుడు కత్తి పద్మారావు వచ్చి అగేన్స్ట్గా మాట్లాడారా విరసం గురించి? ఎక్కడ లేదు. ఎందుకట్లా? మీకు గుర్తు రాలేదా? లేదు గుర్తుందా మీకు? వాళ్ళు పెద్ద ఇష్యూ అనుకోలేదు. ఓకే అయిపోయింది, దీని గురించి వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అనుకున్నారే. అది తప్పు కదా? తప్పు చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇంతవరకు విరసం గురించి ఎవరు మన దళిత్ వాళ్ళు ఎవరు రాస్తున్నారు అగేన్స్ట్గా?
ఇట్లా జరిగే ఎవరు లేదు. ఒక్క కేజీ సత్యమూర్తి గారు కొంత రాశాడు కానీ ఈ ఇష్యూ రాయలేదు. విరసం గురించి ఎవరు రాయలేదు. ఎవరు కూడా ఇంతవరకు రాయలేదు. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఇన్సిడెంట్ చెప్పేశారు. విరసంలో జరిగే మీ ఇన్సిడెంటే పట్టుకొచ్చు. నాకు ఇప్పుడు ఏంటి ఇంకా విరసంలో మీరు వచ్చి కాస్ట్ ఇష్యూ చూపిస్తారు ఇక్కడ. అట్లంతా లవ్ మ్యారేజ్, రెడ్డి వాళ్ళు, కమ్మ వాళ్ళు, మీరు దళిత్ వాళ్ళు మ్యారేజ్ చేసేది ఇది ఒకటి. మళ్ళీ వేరు విషయాల్లో వీళ్ళు ఎట్లా కాస్ట్ చూపించారు, కాస్ట్ బిహేవియర్ పొలిటికల్గా మీకేదో ప్రాబ్లం ఉందా విరసంలో? ఇది తర్వాత ఏ ప్రాబ్లం లేదా మీకు? మీదేం విరసం పక్కన ఇది పెద్దది కాబట్టి దీన్ని ఎక్కువగా చూసుకున్నాను మీరు. అయితే లీడ్ రోల్ ప్లే చేయాల్సిన విరసం బయట మా ఇద్దరిని తీసేయండి, చిన్న విషయం. ఒక ఆర్గనైజేషన్ దృష్ట్యా చూస్తే చిన్న విషయం. విరసం లీడ్ రోల్ ప్లే చేయాలి. కారంచేడు, చుండూరు ముస్లిమ్స్ వ్యతిరేకంగా జరిగే మూవ్మెంట్ని లీడ్ చేయాలి. అది చేయడం. మళ్ళీ ఏం చేసాం? అది చేసి ఉంటే దళిత మహాసభ పుట్టేది కాదు. అది చేయలే. బయట ఉండి కామెంట్స్ విసరటం, బయట ఉండి సలహా చేయటం అంతే. అట్లా ప్రెస్ మీట్ అది అంతే. అది ఎక్కువ శాతం దళిత మహాసభ మీద విమర్శలు చేయటం విరసం చేసింది అంతే. ఓ, విరసం వచ్చి ఎక్కువ దళిత్ మహాసభ పైన క్రిటిసిజం చేసింది అంతే, వేరేం చేయలేదు. ఇప్పుడు విరసంలో ఎందుకు మీరు ఉన్నారు, మళ్ళీ బీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ లోపల మాట్లాడచ్చు కదా. నా ఫ్యాన్ వద్దన్నారు. ఎందుకు మళ్ళీ మీరు మాట్లాడలేదు? విరసం గురించి మీరు చెప్తారు, విరసం గురించి, దళిత్ మహాసభ గురించి మీరెందుకు ఈ ఇష్యూ లోపల మాట్లాడలేదు? కారం చెడు జరిగేప్పుడు మీరు చెప్పుకుంటారు. నేను కూడా పెద్ద గట్టిగా మాట్లాడాను కానీ గట్టిగా మాట్లాడలేదు. ఎందుకు అట్లా మాట్లాడలేదు? ఛాన్స్ ఇవ్వలేదని చెప్తారా? కొంత అది ఉంది, కొంత నాది పొరపాటు. మీ పొరపాటు అంతా చేసి ఉండాల్సింది, నేను ఇనిషియేట్ చేసి ఉండాల్సింది. ఛాన్స్ ఇవ్వలేకపోయినా చేయలేకపోయా. ఓ ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఒకటి ఇవ్వకపోవటం, రెండు వాళ్ళు ఇవ్వకపోయినా నేను చేసి ఉండాల్సింది. ఆవిడ ఇంక్లూడెడ్ అండ్ టేకెన్ ద ఛాన్స్, చేయలేదు. ఇప్పుడు కేజీ సత్యమూర్తి గురించి చెప్పారు. కేజీ సత్యమూర్తి వచ్చి విరసం గురించి మాట్లాడారు. విరసం గురించి వాళ్ళే చెప్తున్నారు. కేజీ సత్యమూర్తి ఆయనకి ప్రధానమైన యుద్ధం విరసం మీద. ప్రధాన కోపం విరసం పైన. ఎందుకు అంటే పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు విరసం తను తీసుకుంటుంది. విరసం మొత్తం విరసం తనతో ఉంటుంది అనుకుంటాడు. అట్లా లేదు. ఎవరెవరు లేడు, మిగతా వాళ్ళు ఎవరు ముఖ్యులు ఎవరు లేరు. దాంతో విరసం శవం అయిపోయింది అని చెప్తాడు. దట్ వాజ్ ఎ పబ్లిక్ స్టేట్మెంట్. సత్యమూర్తి సత్యము